అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ. మరి కేఏ పాల్ గారు పట్టుమని 1000 ఓట్లు కూడా సంపాదించలే నువ్వు, వినడానికి మాట్లాడడానికి నువ్వు ఒక కామెడీ యాక్టర్గా ఉంటుంది. నువ్వు కామెడీగా మాట్లాడుతుంటే బాగానే ఉంటుంది, కానీ ఓట్లు ఎవడు వేస్తారు ఒక్కసారి చెప్పగలరా? వేసేవాడు ఎవడు? 6 దశాబ్దాల నుండి కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు చితికిపోయే ఓట్లు సీట్లు పరంగా మీ ప్రజాశాంతి పార్టీ ఎన్ని కమిటీలు వేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? ఊరక కామెడీ పరంగా ఒక కామెడీ యాక్టర్గా పనికొచ్చి రాష్ట్ర ప్రజలు నవ్వించడానికి మాట్లాడే మాటలు కానీ ఊరక పనికి బానిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటే జనాలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకైనా ఒక కామెడీ యాక్టర్గా ప్రజలు నవ్వించడానికి కానీ ఒక పొలిటికల్గా మాత్రం పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఒక్కసారి చెప్పండి, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ పట్టుమని 1000 ఓట్లు కూడా సంపాదించలే నువ్వు ఇంత కామెడీగా మాట్లాడుతున్నావు అంటే ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? ఒక పవన్ కళ్యాణ్ గారిని, ఒక చంద్రబాబు గారిని ఇలా విమర్శించుకుంటూ మాట్లాడితే ఏం బాగుంటుంది? అసలు పొలిటికల్ విధానం అంటే ఏమిటో మీకు తెలిసినా? ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉండే బదులు ఏదో ప్రార్థన పరంగా చర్చిలకు వెళ్ళి దేవుణ్ణి ఏడుకుంటూ పాపులను రక్షించుకుంటూ పాపాలను కడిగేసుకుంటూ ఉంటే దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. ఒక్కసారి తెలుసుకోండి. లేస్తే అబద్ధం మాటలు, ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పార్టీ వాళ్ళని విమర్శించుకుంటూ ఉంటే నీకేమొస్తుంది ఒక్కసారి చెప్పండి. నీ పాపాలను కడిగేసుకో, నీ పాపాలను రక్షించుకో దేవుని దగ్గరికి వెళ్ళి. ఒక్కసారి తెలుసుకో. ఏది ఏమైనా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడే బదులు ఏదో సొంతంగా ఏదన్నా వేరే పని పెట్టుకొని వేరే పని చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి తెలుసుకో. ఓట్ల పరంగా, సీట్ల పరంగా ప్రజాశాంతి పార్టీకి ఎన్ని కమిటీలు వేశారో, ఎన్ని జిల్లాలు ఉన్నారో ఒకసారి ప్రజలకు వివరంగా చెప్పండి. ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లన్నీ మాట్లాడే బదులు ఊరక గొనుక్కుంటూ మొరుక్కుంటూ ఉండే బదులు ఏదన్నా పని చూసుకొని చేసుకుంటే బెస్ట్. కానీ నీకు ఏమి ఓట్లు శాతం కూడా లేవు. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.